మన రాఘవ్ గారు చూపించారు అతి జాలి. దాంతో ఆయన ఇల్లు మొత్తం అయింది ఖాళీ. అసలే వాళ్ళ ఆవిడ పెద్ద గయ్యాలి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. సార్ మీ నెల జీతం మీ మీసాలకి నా నెల జీతం నా సీసాలకి సరిపోతుంది సార్. తప్పులేదు మూర్తి. పోలీసుడు అన్నాక పౌరుషం ఉండాలి. ఆ పౌరుషం మన మీసాల్లో ఉండాలి. ఈ మీసాల కోసం దానికి నూనె కోసం జీతం మొత్తం ఖర్చు పెట్టిన తప్పులేదు మూర్తి. యు ఆర్ గ్రేట్ సార్. ఇంకా సమాజంలో సంఘం కోసం మీరు ఏమేం చేస్తున్నారు సార్? సంఘానికి నాలాంటి పోలీస్ ఆఫీసర్ ఎంతో అవసరమని సింగం సినిమా తీశారు. సమాజంలో ఉన్న అక్రమార్కుల ఆటలు మొత్తం కనిపెట్టాలని నా కథనే విక్రమార్కుడు అని సినిమా తీశారు. సార్ నీకు ఇంకో విషయం తెలుసా? చెప్పండి సార్. పసిపిల్లలు అన్నాక పోలియో డ్రాప్ అవసరం. సమాజ శ్రేయస్సు కోసం నాలాంటి పోలీస్ ఆఫీస్ అవసరం. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు సార్. మెల్లిగా తను. ఈ మధ్య మీరు సాధించిన గొప్ప సాహస ఘట్టాలు ఏమైనా ఉన్నాయి సార్? నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు ఒకటి తప్పకుండా చెప్తాను మూర్తి. ఈ మధ్య జైలు నుంచి ఒక దొంగ తప్పించుకున్నాడు. అప్పుడు నేను లింగంపల్లిలో ఉన్నాను. ఏం చేయాలని ఆలోచించి లింగంపల్లి నుంచి నా తుపాకీ నుంచి ఒక బుల్లెట్ వదిలాను. అది లింగంపల్లిలో మెట్రో రైలు ఎక్కి ఎల్బీ నగర్ లో దిగి సిటీ బస్ ఎక్కి ఆ దొంగను మట్టు పెట్టింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మీ గుండె కాదు సార్, మీ గుండు కూడా డ్యూటీ చేస్తుందని అర్థమైంది. మీ దగ్గర పని చేయడం నా అదృష్టం సార్. రియల్ వెరీ మెల్లిగా తనమని చెప్తున్నాను కదా. అలాగే సార్. ఇలా రామ్మా. పర్సనాలిటీ చూసి మోసపోకూడదు. డ్రెస్ చూసి ఎస్ఐ ఎవడో తెలుసుకోవాలి. మీరే ఎలాగైనా నా సంసారం నిలబెట్టాలి. ఏడవకూడదమ్మా. ఆడవాళ్ళు అన్నాక ఏడిపించాలి కానీ ఏడవకూడదు. చెప్పు తల్లి, ఏం జరిగింది? నేను కిచెన్ రూమ్ లో చికెన్ చేస్తూ ఉంటే ఎవడో దొంగ వేద టీవీ పట్టుకు వెళ్ళిపోయాడండి. టీవీ పట్టుకెళ్ళిపోయాడా? అది నా ఏరియాలోనా? నో. ఆ టీవీకి మా అత్త అంటే చాలా ఇష్టం అండి. టీవీకి మీ అత్త అంటే ఇష్టం కాదండి, మీ అత్తకి టీవీ అంటే ఇష్టం. ఎలాగైనా సరే మీరు ఆ టీవీ తెచ్చి పెట్టండి. తప్పకుండా మీ టీవీని వెతికి పట్టుకుంటానమ్మా నేను. ఆ టీవీ ఎలా ఉంటుంది? గోల్డ్ కలర్ లో స్క్వేర్ టైప్ లో ఉంటుంది సార్. దొంగ టీవీ ఒకటే పట్టుకెళ్ళాడు, రిమోట్ కూడా పట్టుకెళ్ళాడు. రిమోట్ ఇంట్లో ఉంది సార్. అయితే దొంగ టీవీని ఉపయోగించుకోలేడు. ఎలాగైనా టీవీ ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి నీకు ఇస్తాను నేను. నాకు తెలుసు సార్, మీరు ఎతికి పట్టి తీసుకొస్తారు. థ్యాంక్ యూ సార్. రేపొద్దున వచ్చాయమ్మా. టీవీ తీసుకురావాలి సార్, లేదంటే నా కాపురం నిలబడుతుందండి. ఏమైంది సార్? ఆ మహిళ ఆక్రదనలు నా మెదడులో ఇంకా అలా వినిపిస్తూనే ఉన్నాయి మూర్తి. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంటికి వెళ్దాం పద. నిజమే, ఈ మధ్య టీవీ చాలా ఇంపార్టెంట్. కోకిలా, ఏంటండి? ఈ రోజు మా ఏరియాలో ఒక మహిళ ఇంట్లో టీవీ చోరీ జరిగింది. నేను ఆ మహిళ ముందు టీవీగా తలెత్తుకుని తిరగాలంటే ఏదో ఒక టీవీ ఇవ్వాలి. అందుకే మన టీవీని ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అదెలా కుదురుతుంది? డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. అయినా సరే కుదరదు. కోకిలా, మర్యాదగా టీవీ ఇస్తావా లేకపోతే కాల్చుకుని చచ్చిపోమంటావా? విధి నిర్వహణ. ఇవ్వను కాక ఇవ్వను. అమ్మా, టీవీ ఇస్తే టీవీ మాత్రమే పోతుందమ్మా, ఇవ్వకపోతే నీ సౌభాగ్యం పోతుందమ్మా. ఏమండి, మీ కర్తవ్య నిర్వహణకి నేను ఎప్పుడు అడ్డు చెప్పను. తీసుకెళ్ళండి. సార్, టీవీ దొరికిందా? ఇదేనా మీ టీవీ? సార్ ఇదే సార్. ఎలా దొరికింది సార్? మొన్న దొంగ ఈ టీవీ పట్టుకుని అమీర్పేటలో పారిపోతుంటే అప్పుడు నేను అంబర్పేటలో ఉన్నాను. ఈ లాఠీ విసిరితే రఫా తిరుక్కుంటే అతను మెడకి తగిలింది. ఆన్ టీవీ శ్రేసి పడిపోయాడు. టీవీ నేను క్యాచ్ చేశాను. అంటే డ్యూటీ మీరే కాదు, మీ లాఠీ కూడా చేస్తుంది సార్. మిమ్మల్ని మర్చిపోలేను, మీ లాఠీని మర్చిపోలేను సార్. నగరంలో పౌరులంతా మన గురించి ఏమనుకుంటున్నారు? ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, కంట్రోల్ చేయమంటున్నారు సార్. చూడుమూర్తి, కంట్రోల్ రూమ్ లో కూర్చుని నేరాలను కంట్రోల్ చేయగలం గానీ ఎండలు మనం కంట్రోల్ చేయలేము. వర్షాలు వచ్చే వరకు జనాలు ఇంట్లోనే కూర్చోమని చెప్పు. చెప్పాను కదమ్మా, ఆడవాళ్ళు ఏడవకూడదు, ఏడిపించాలి. ఈ రోజు మళ్ళీ ఏం పోగొట్టుకున్నావు? టీవీలో సీరియల్ చూస్తూ ఉంటే ఎవడో దొంగ వెధవ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిపోయాడు సార్. ఆ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందమ్మా? అలాగే ఉంటుంది సార్. ఇది కన్నేసినట్టుంది సార్ ఫ్రిడ్జ్ మీద. అలా ఆడవాళ్ళ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుకోవడం మూర్తి. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వాళ్ళ కోసం కేటాయించిన సీట్లలో వాళ్ళ
మా ఆయన వచ్చే లోపల ఫ్రిడ్జ్ లేకుంటే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాడు సార్. తప్పకుండా అమ్మా, రేపు పొద్దున్న నువ్వు మా ఇంటికి వచ్చేసి అంటే న్యాయం చేయటం కోసమే రమ్మని చెప్పారు. వీళ్ళ ఇంట్లోని సామాన్ అంతా. టీవీ అంటే ఎలా తెచ్చిచ్చాం, ఫ్రిడ్జ్ ఎలా చేస్తాం సార్? ఇంటికి పద. కోకిల, ఏమండి? నిన్న మా ఏరియాలో టీవీ పోగొట్టుకున్న మహిళ ఈ రోజు ఫ్రిడ్జ్ పోగొట్టుకుంది. ఎలాగైనా సరే నా పరువు ఆవిడ ముందు నిలబడాలంటే మనం ఫ్రిడ్జ్ ఆవిడకి ఇచ్చేద్దాం. అదెలా కుదురుతుంది? కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్. డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. నేను ఇవ్వను. కోకిల, మర్యాదగా ఫ్రిడ్జ్ ఇస్తావా, లేకపోతే విధి నిర్వహణ కోసం నేను కాల్ చేసుకుని చచ్చిపోమంటావా? ఇవ్వను కాక ఇవ్వను. అమ్మా, ఫ్రిడ్జ్ లో నీళ్లు మాత్రమే చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్ ఇచ్చేస్తే మీ ఆయన చల్లగా ఉంటాడమ్మా. ఏమండి? సరే ఇచ్చేయండి. ఎస్ఐ గారు, ఫ్రిడ్జ్ దొరికిందా అండి? దొరికిందమ్మా. ఎలా దొరికింది సార్? నిన్న దొంగ ఫ్రిడ్జ్ పట్టుకుని ఆఫీసుపేటలో పారిపోతున్నాడు. అప్పుడు నేను అమీర్పేటలో ఉన్నాను. ఇక్కడి నుంచి నా లాఠీ ఇసిరితే పర్రా 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 వెళ్ళి ఆయన మెడ మీద పడి ఫ్రిడ్జ్ ఇసిరేసాడు. నేను క్యాచ్ చేశానమ్మా. నాకు ఇప్పుడు అర్థమైంది సార్, మీరే కాదు మీ లాఠీ కూడా డ్యూటీ చేస్తుందని. మనం ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నానని జనాలు కుళ్ళుకుంటున్నారు మూర్తి. అప్పుడప్పుడు స్టేషన్ లో కూడా ఉండాలి మనం. మళ్ళీ ఏం పోగొట్టుకున్నావమ్మా? నా 7 వారాలు నగలు కొట్టుకుపోయారు సార్. మూర్తి, మొన్న టీవీ ఇచ్చాం, నిన్న ఫ్రిడ్జ్ ఇచ్చాం, ఇప్పటికిప్పుడు 7 వారాల నగలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తామయ్యా మనం? పదండి మీ ఇంటికి వెళ్దాం. కోకిల, ఏంటి ఈ రోజు ఏం పోగొట్టుకున్నారు? మా ఏరియాలో ఒక మహిళ మొన్న టీవీ పోగొట్టుకుంది, నిన్న ఫ్రిడ్జ్ పోగొట్టుకుంది, ఈ రోజు పాపం 7 వారాల నగలు పోగొట్టుకుంది. ఆవిడ ముందు నా పరువు నిలబడాలంటే నీ 7 వారాల నగలు ఇచ్చి పంపించేద్దాం. కుదరదు. డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. కుదరగాక కుదరదు. కోకిల, తెలుసుకో, విధి నిర్వహణ కోసం నేను పోతానా? సరే తీసుకొస్తూ ఉండండి. నా 7 వారాల నగలు వచ్చాయండి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మర్చిపోలేను, మీ లాఠీని మర్చిపోలేను సార్. న్యాయాన్ని ఎలా నిలబెట్టాను మూర్తి? నగలిచ్చి నిలబెట్టారు సార్. వెళ్దాం పదండి. ఏం చేయాలో ఈ రోజు ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. సమయాన్ని మా గురువు గారు కూడా పోలీస్ స్టేషన్ లో లేరు. ఇలాంటి సమయంలో వస్తే బాగుండయ్యా. ఏంటి మూర్తి ఆలోచిస్తున్నావు? సార్, నాకు చిన్న కష్టం వచ్చింది, మీరే కాపాడాలి సార్. ఏం జరిగిందో చెప్పు. మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. 2 పిల్లలు సార్. అయ్యో, అన్నం తింటలేదు సార్, నిద్రపోవట్లేదు సార్. మై గాడ్. ఏదో రకంగా మీరే న్యాయం చేయాలి సార్. వాళ్ళ ఆవిడని పంపించారు. పదండి సార్, ఇంటికి వెళ్దాం. ఓకే మూర్తి, పద ఇంటికి వెళ్దాం. కోకిల, అయ్యా, ఏంటి ఈ రోజు ఏం పోగొట్టుకున్నారు? ఈ రోజు ఏం పోగొట్టుకోలేదు కోకిల. మరి? కాకపోతే నా ఏరియాలో ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను. అలాంటిది పాపం ఈ రోజు మా కానిస్టేబుల్ మూర్తికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? వాళ్ళ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంట. పాపం పిల్లలనేమో అలాగే అనాథుల్లాగా వదిలేసిందంట. అందుకని చెప్పి నువ్వు 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే పిల్లలకి తల్లిగా వెళ్ళు అంతే. ఒక్కటి ఇయ్యండి. ఇప్పుడు ఇస్తుంది. వెళతావా లేకపోతే నన్ను కాల్చుకుని చచ్చిపోమంటావా? సార్, మీరు నాకు న్యాయం చేయాలి సార్. నా ఆడి కార్ ఎవరు తీసుకెళ్లిపోయారు సార్. ఏంటి? నీ ఆడి కార్ పోయింది. ఆడి కార్ కొనే మొహమేనది. ఆడి కార్ కొనే మొహమేనది. ఇంకా అర్థం కావట్లేదా? ఇంకా అర్థం కావట్లేదా? అది టీవీ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ చూసింది, ఫ్రిడ్జ్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నా 7 వారాల నగలు చూసింది. ఇంకా 2 తగిలించాడమ్మా. ఇది అర్థం కావాలని నేను ఇలా చేశాను, లేకపోతే నాకే దురుద్దేశం లేదమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పదండి సార్. ఇలాంటి పోలీస్ ఏంటి అలీ గారు? చాలా బాగుంది, అద్భుతం టైమింగ్. ఒక్కొక్కటి పోవటం మళ్ళీ ఇవ్వటం. ఒక చోట రాఘవా, ఆడవాళ్ళు ఏడవకూడదమ్మా, ఏడిపించాలి అని అక్కడ చూడకుండా రోజా చూసాడు నువ్వు. అంటే నీ ఉద్దేశం ఏంటి? రోజా ఏడిపిస్తా. బాగుంది టైమింగ్, గుడ్. రోజా గారు ఎవరు నేర్పియాలో వాళ్ళని ఏడిపిస్తారు. అంతే కదా, అందరిని ఏడిపించను. ఇంట్లోటివన్నీ ఇచ్చేస్తున్నారు మంచి పేరు కోసం, మరీ టూ మచ్. అసలు మీ ఆవిడ కాబట్టి చాలా సేపు వెయిట్ చేసింది. వేరే వాళ్ళు అయితే ఫస్ట్ టైం వాయించుంటారు. బాగుంది, ఫన్నీగా.